స్కూల్ 8:30కి అయితే ఎందుకు 6:30కి నన్ను రెడీ చేస్తున్నావు? నువ్వు మీ డాడీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా. డాడీ వాళ్ళ ఇంటికా? ఆ, 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 అంటే అది నువ్వు డాడీని చూడాలి అని అడిగావు కదా. బోల్లెడు సార్లు అడిగాను డాడీ ఎలా ఉంటారు, ఎక్కడ ఉంటారు అని. నేను ఎన్నిసార్లు అడిగినా నువ్వు చెప్పలేదు కదా. నువ్వు డాడీని కలిసే టైం వచ్చింది బుజ్జమ్మ. నిజంగానా? అవును, త్వరలోనే ఆయన చూస్తావు, కలుస్తావు, మాట్లాడతావు. అందుకే నిన్ను ఇంత ఎర్లీగా రెడీ చేశాను. అంటే ఈరోజు నన్ను డాడీ దగ్గర పంపిస్తున్నావా? అంజు అక్క వాళ్ళ ఇంటికి పంపిస్తున్నాను. అదేంటి? మీ డాడీ ఇల్లు కూడా అలాగే ఉంటుంది. మా డాడీ కూడా అంజు అక్క డాడీలా ఉంటారా? ఆయనే మీ డాడీ అని నీకు త్వరలోనే తెలుస్తుంది బుజ్జమ్మ. అసలు డాడీ ఎలా ఉంటారమ్మా? నిల్చున్న జాతీయ జెండాలా ఉంటారు. ఆయన కళ్ళు ఎక్కుపెట్టిన తుపాకీలా ఉంటాయి. ఆయన మాటలు దూసుకొచ్చి తూటాల్లా ఉంటాయి. ఆయన వస్తుంటే ఒక వార్ ట్యాంక్ వస్తున్నట్టు ఉంటుంది. వావ్! అంటే డాడీ అచ్చం హీరోలా ఉంటారన్నమాట. ఆర్డినరీ హీరోలా కాదు, సూపర్ హీరోలా ఉంటారు. నువ్వు చెప్తుంటే అర్జెంటుగా డాడీని చూడాలనిపిస్తుందమ్మా. ఈరోజు అమరేంద్ర సార్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నావు కదా, రోజు ఇలాగే వెళ్ళు. త్వరలోనే మీ డాడీని చూస్తావు. నీకు విషయం తెలుసా అమ్మా? నేను ఆయన దగ్గర ఉంటే అచ్చం నీ దగ్గరే ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకో తెలీదు, ఆయన నాకు బాగా క్లోజ్ అనిపిస్తుంది. ఏమైందమ్మా? ఏం లేదు బుజ్జమ్మ, నేను కూడా నీకు విషయం చెప్పాలి. మనిద్దరం ఉన్నప్పుడు నన్ను అమ్మా అని పిలువు. ఎవరైనా ఉన్నప్పుడు, ఎవరికైనా చెప్పినప్పుడు మేడం అని చెప్పు. ఎందుకు? నేను ఇక్కడ మేడంని కదా. ఓ అవునా మేడం? అలాగే మేడం. నేను కూడా నిన్ను అలాగే మేడం అంటాను. కాసేపట్లో తాతయ్య వస్తారు, నిన్న ఇంటికి తీసుకెళ్తారు. తాతయ్య తీసుకెళ్ళడం ఎందుకు? నా కోసం నిన్న ఆయన వచ్చారు కదా, ఈరోజు కూడా వస్తారు. రోజు ఎందుకు వస్తారు? ఏమో, వస్తారనిపిస్తుంది. ఎలాగో ఇంత దాకా వచ్చాను. లోపలికెళ్ళి బుజ్జమ్మని చూస్తే బాగుంటుంది. ఏంది పొద్దు పొద్దుగాలే గేడికొచ్చిండు? బాగా ఏడుందో ఏమో. సరే, నేను వెళ్ళి పాలు తీసుకొస్తాను, తాగేసి వెళ్దు గాని. అలాగే అమ్మా. ఫోన్ ఎత్తవే, ఏడు నువ్వు. నీ బండారం బయట పడిపోతుంది. జల్దీ ఫోన్ ఎత్తు.
హాయ్ బుజ్జమ్మ. హాయ్ అండి, కూర్చోండి. ఆ, ఏంటి హస్కీగా మాట్లాడుతున్నావు? మీరు కూడా హస్కీగా మాట్లాడండి. ఎందుకు? ఇప్పటి వరకు నేను మా మేడం మీ గురించే మాట్లాడుకున్నాం. ఓ అవునా? ఆ, ఇప్పుడే నాకు మిల్క్ తెస్తానని మేడం లోపలికి వెళ్ళింది. బయటకు వచ్చి మిమ్మల్ని చూస్తే సర్ప్రైజ్ అవుతుంది. నా గురించి మీరేం మాట్లాడుకున్నారు? మీరు ఇక్కడికి వస్తారని నేను మేడంతో చెప్పాను. నేను వస్తానని నీకెలా తెలుసు? ఎందుకో నాకు అనిపించింది. నేను అనుకున్నట్టుగానే మీరు వచ్చారు. బుజ్జమ్మ ఎవరితో మాట్లాడుతుంది? ఎవరొచ్చారు? ఓకే కదా? గుడ్ మార్నింగ్.